ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఇస్సాకుని క్రమంగా ప్రభు ఆశీర్వదించినప్పుడు అతడు ఎలా ఆశీర్వదించబడ్డాడంటే, ఇతరులు అతను చూసి అసూయ పడేటంత ఆశీర్వాదం అతని మీద ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతను గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. వాళ్ళు ఇస్సాకు తండ్రిని అబ్రహాం తవ్విన బావులన్నింటినీ పూడ్చివేసి తమ యొక్క అసూయ ఎంత అధికముగా ఉందో వారు చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ ఉన్నటువంటి రాజు అయితే ఆ దేశాన్ని విడిచిపోమని ఇస్సాకుతో మాట్లాడడాన్ని మనం చదువుతూ ఉన్నాం. కనుక ఈరోజు అసూయ అనేది చాలా భయంకరమైనది. ఒక వ్యక్తి మనకంటే అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడు మనలో సరైనటువంటి స్థితి లేకపోతే ఆయా వ్యక్తులను చూసి అసూయ పడడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. కనుక ఇతరులు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనలో అసూయ అనేది కలగకూడదు. కానీ ఇతరులు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు వారిని బట్టి ఇంకా మనం దేవుని స్తుతించడం అనేది ప్రతి ఒక్క హృదయంలో ఉండడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే ఈరోజు మనం ప్రతి ఒక్కరితో పోల్చుకుంటూ ఉంటాము. మనకంటే గొప్పవారుగా ఎవరైనా కనబడినట్లయితే, మనలో అసూయ కలిగినట్లయితే వారి గురించి చాలా తక్కువ చేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కనుక ఇస్సాకు జీవితంలోని ఎన్నో బంధకాలు కలిగినటువంటి స్థితులన్నింటినీ మనం చూస్తూ ఉన్నాము. దేవుడు అతన్ని దీవించినప్పుడు అతని చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు అతనికి వ్యతిరేకంగా పనిచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే 1 సమూయేలు 18వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో చూసినప్పుడు, సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిరని వారు పాట పాడుతూ ఉన్నప్పుడు, సౌలుని కొంతవరకు వారు ప్రశంసిస్తున్నప్పటికీ కూడా తనను దావీదుతో పోల్చడాన్ని బట్టి సౌలు రాజు హృదయంలో చాలా వేదన కలిగింది. అతని హృదయంలో అసూయ అనేది కుమరించబడడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి సౌలు అయితే దావీదు పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి సౌలు దావీదు పట్ల ద్వేషాన్ని పెంచుకొని అతను దావీదుని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించడం, ఇలా చూస్తూ పోతే అనేక మంది తమకంటే ఇతరుల ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడు పోల్చుకోవడం విషయంలో సంగతి పక్కన పెడితే, పోల్చుకున్న తర్వాత వారు తమకంటే అధికముగా ఉన్నట్లయితే వారి మీద అసూయ పెంచుకోవడం అనేది శరీరానుసారమైనటువంటి మనసులోంచి పుట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన్ని మనం గ్రహించుకోగలగాలి. శ్రేష్టమైన దాన్ని మనం ఈ దినాన్ని పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. మన ఆశీర్వాదాలు పొందుతున్నప్పుడు చాలా బహు జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డది. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే, తనకంటే అదుకుడైనటువంటి ఒక రాజు పుడతాడు, అతడు యెరూషలేములో గురించి అక్కడ ప్రకటించబడినప్పుడు అతడు చాలా హృదయం అంతా కూడా అతను కలవరంతో నింపబడింది. యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడిపోతూ ఉన్నారు. అయితే జ్ఞానులైతే ప్రభు యొక్క మాట చొప్పున వేరొక దారి గుండా వెళ్ళిపోయినప్పుడు ఆ జ్ఞానులు తను అపహసించిన హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న ఆ కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడిన ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. ఈ యొక్క లేఖనాలను చూస్తూ ఉంటే ఆ యొక్క రాజుకి ఎంత అసూయ పుట్టిందంటే, ఎంత వేదన వచ్చిందంటే అతనికి తట్టుకోలేకపోయాడు. చిన్నపిల్లలందరినీ కూడా చంపించడం మొదలు పెడుతూ ఉన్నాడు. కానీ ఈ దినాన లోక సంబంధంగా చూసినప్పుడు అత్యధికంగా ఆశీర్వాదం పొందినప్పుడు ప్రజలైతే అసూయ పడుతూ ఉంటారు. కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి జీవపు ఓట్లు దేవుడు మనలో పెడుతున్నాడని ఈరోజు ప్రత్యేకంగా దాని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనంలో, నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాం. ఈ లోకంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందినప్పుడు చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మంది అసూయ పడవచ్చు. కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి జీవపు ఓట ఈరోజు దేవుడు మన హృదయంలో పెట్టాడు. ఆ జీవపు ఓటను బట్టి మనం ఆనందించగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. ఆ జీవపు ఓటను బట్టే అదే మన ఆస్తిని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప స్వాస్థ్యమని మనం ఎరగాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఈ లోక సంబంధంగా ఉండేటువంటి అనేక ఆశీర్వాదాలను బట్టి పరిశుద్ధులందరూ కూడా అతిశయపడలేదు. కానీ జీవం కలిగినటువంటి దేవుని బట్టి ఎంతోమంది అతిశయపడి ఆయన అనుగ్రహించేటువంటి జీవపు ఓటను బట్టి సంతోషించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. శరీరానుసారమైన మనసు కలిగిన వారు శరీర విషయాల మీద మనసు ఉంచి అసూయ పడుతూ ఉంటారు. కానీ ఆత్మానుసారులైతే దేవుని మాట మీద మనసు ఉంచి సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు లోకంలో ఆశీర్వదించబడ్డామా లేదా అనే దాని విషయం అయితే పక్కన పెట్టినట్లయితే
ఈరోజు జీవపు ఓటల నీలోనే దేవుడు ఉంచాడని ఎరిగి ఆ లేఖనాలు చదువుతుండగా, ఆయన సన్నిధిని అనుభవిస్తుండగా పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడి ఆయన సాక్షిగా ఉండడమే నీ గొప్ప భాగ్యమని దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు సంతోషించు. ఆయన యందు నువ్వు బలం తెచ్చుకోగలగాలి. ఎందుకంటే లోకంలో వారి ద్రాక్ష రసములు అభివృద్ధి చెందిన నాటికంటే దేవా మా హృదయంలో గొప్ప ధైర్యం పుట్టించావని భక్తులు మాట్లాడినట్లుగా ఇది నన్ను గొప్ప సన్నిధి దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక ఆయన జీవపు ఓట్ల బట్టి నువ్వు సంతోషించు. ఖచ్చితంగా నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించి స్తుతిస్తుండగా నీ గొప్ప కార్యాలు మాలో జరిగించినందుకు వందనాలు నాయన. ఈ లోకంలో తండ్రి ఏం తిందుమో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుందామో అనే వాటికంటే శ్రేష్టమైనటువంటి జీవపోట్లు మాలో పెట్టడం వల్ల నాయన నీ నీతిని రాజ్యాన్ని వెతకడం వల్ల అన్నిట్లో మేము సమృద్ధి పొందుకుంటామని నీ గొప్ప మాటలు బట్టి నిన్ను స్తుతిస్తుండగా దేవా మీరే నడిపించమని, కృపచూపమని, మహిమతో నీ నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.